మనకి కుర్దా తిరుగుబాటు, ఇది మనకి ఇంపార్టెంట్ చూసుకుందాం. కుర్దా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని అంటారు 1817లో అండి. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందన్నమాట. అప్పుడే ఒక తిరుగుబాటు జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తు కాబట్టి 1857 ఎక్కువ ఫేమస్. కానీ దానికన్నా ముందు ఒక తిరుగుబాటు జరిగింది 1817లో. ఓకే, ఎప్పుడు జరిగింది కుర్దా తిరుగుబాటు అంటే 1817లో జరిగింది. ఓకే, ఒడిస్సాలోని ఓకే 7 ఎలా 1 2 3 4 5 6 7 ఇలా గుర్తుపెట్టుకోండి. 7 అని కుర్దా తిరుగుబాటు 1817. ఓకే, అలా కాకుండా కూడా 7 + 1 ఎంత 8 అలాగైనా గుర్తుపెట్టుకోండి. 1817లో ఒడిస్సాలోని కుర్దా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది. కుర్దా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతారు, ఒడిస్సా. ఓకే, ఈ సంఘటన తెలుసుకుంటే బ్రిటిష్ వారి వలస విధానంపై ఆగ్రహం ఎలా వ్యక్తమైందో మనం అధ్యయనం చేయవచ్చు. 19వ శతాబ్దం ప్రారంభంలోనే దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళపైన మొదలైందనమాట తిరుగుబాటు. ఒడిస్సాకు ఆగ్నేయ భాగంలో 16వ శతాబ్దంలో ఏర్పడిన చిన్న రాజ్యం ఏదంటే కుర్దా అనమాట. ఈ రాజ్యం 19వ శతాబ్దం ప్రారంభం నాటికి 105 కోటలు, 60 పెద్ద గ్రామాలు, 1109 ఓకే 1109 చిన్న గ్రామాలు, సారవంతమైన భూములు, జనాభాను కలిగి ఉందన్నమాట ఈ కుర్దా అనేటువంటి గ్రామం. ఆనాటి రాజైనటువంటి రాజా బీరకిషోర్ దేవ్ నిర్బంధం మీద మరాఠాకు 4 పరిగణాలు, జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, 14 సామంత రాజులను ఓకే అప్పగించాల్సి వచ్చింది. ఈ జరిగిన నష్టాన్ని అతని కుమారుడు వారసుడు అయినటువంటి రెండవ ముకుంద్ దేవ్, ఇక్కడ బీరకిషోర్ దేవ్ కొడుకు ఎవరంటే ముకుంద్ దేవ్. ఈ ముకుంద్ దేవ్ ఇదంతా వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి కలత చెందాడు. మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్య వివాదాలు ఉన్నందున కోల్పోయిన భూభాగాలను, జగన్నాథ ఆలయంపై హక్కులను తిరిగి పొందాలి అని చెప్పి అనుకున్నాడనమాట. తిరిగి పొందడానికి అవకాశం ఉందని భావించి బ్రిటిష్ వారితో చర్చలు జరిపాడనమాట. అయితే 1803లో ఒడిస్సాను ఆక్రమించిన తరువాత అతని సాయం చేయడానికి బ్రిటిష్ వారు మొగ్గు చూపలేదన్నమాట. ఇట్లాగ మనకి వెన్నుపోటు అంటాం చూడండి, ఆ విధంగా చర్చలు జరిగిన తర్వాత సరే అని చెప్పి ఇక్కడ మనకి ఇలాగా ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద మొగ్గు చూపలేదు. సో ఆ తర్వాత అతను ఒడిస్సాలోని కొంతమంది సామంతులను మరాఠాలలో జరిపినటువంటి రహస్య ఒప్పందాలతో తన హక్కులు తిరిగి పొందాలని ప్రయత్నించాడు. ఎవరు? ముకుంద్ దేవ్ అండి. ఓకే, రెండవ ముకుంద్ దేవ్. అయితే ఈ చర్య అనేది బ్రిటిష్ వారు అతనిని తొలగించి అతని భూభాగాలు కలుపుకోవడానికి దారితీసింది. ఈ విషయం అంతా వాళ్ళు తెలుసుకొని ఇలా చేశారు. అయితే ఉపశమనంగా ఇతనికి జగన్నాథ ఆలయ నిర్వహణ హక్కులను ఇచ్చారనమాట. ఈ అతని పూర్వపు జమీందారీ ఆదాయంలో 10వ వంతు మంజూరు చేసి ముందు ఎంతైతే ఆదాయం వస్తుందో అందులో 10వ వంతు మాత్రమే తనకి ఇవ్వడం అనేది జరిగింది. అతను పూరిలోనే నివాసం ఉండాలని నిర్దేశించారు. అంటే జగన్నాథ ఆలయం ఎక్కడుంది, మనకు పూరిలో ఉంది కదా, సో అక్కడే నువ్వు నివాసం ఉండాలని అన్నారు. న్యాయబద్ధం కానీ ఈ పరిష్కారం అనేది ఒడిస్సాలో నిరంకుశ విదేశీ పాలనకు నాంది పలికింది. ఈ సంఘటన 1817లో విదేశీ పాలనపై సాయుధ తిరుగుబాటుకు దారితీసింది. ఈ సంఘటన వల్లనే ఇక్కడ 1817లో వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1 SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు,
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.